తనపై అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వారిపై కక్ష సాధింపులకు దిగే మనస్తత్వం తనది కాదన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏం మలుపు తీసుకుంటుందో తెలియని పరిస్థితిగా ఉంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క. 4 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసి క్లీన్ చిట్తో బయటకు వచ్చిన జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుంటాం. మేడం చెప్పండి, 4 ఏళ్ల పాటు మీరు సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేశారు. మీరు నిర్దోషిత్వాన్ని తో బయటకు వచ్చారు. క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది మేడం మీకు? చాలా సంతోషంగా ఉందండి. నేను ఏదైతే చెప్తూ వచ్చానో నేనే తప్పు చేయలేదు అని, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని, ఇవాళ కోర్టు కూడా అదే చెప్పడం అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నన్ను క్షోభ పెట్టినటువంటి వారికి ఇది ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అని నేను భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి దయ అమ్మవారి దయతోని బయటపడ్డానని చెప్పి నేను అనుకుంటాను. ఈ కేసులో మిమ్మల్ని ఇరికించిన వారిపైన ఏమైనా మీరు న్యాయ పోరాటం అయినా చేసే అవకాశం ఉన్నాయి మేము భవిష్యత్తులో? అంటే ప్రజల్లో ఉండేటటువంటి మాకు న్యాయ పోరాటాలు పర్సనల్గా పగలు కక్షలు కార్పణ్యాలు ఉండడానికి లేదండి. అది కరెక్ట్ కాదు. ఏదున్నా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, ప్రజల దగ్గరికే వెళ్తాం, ప్రజలతో మాట్లాడి డిసైడ్ చేసుకుంటాం. అంటే బీఆర్ఎస్లో చాలామంది అసంతృప్తి నాయకులు ఉన్నారు. వాళ్ళు కవిత వైపు చూస్తున్నారని చెప్తున్నారు. అయితే మీరు వాళ్ళని స్వాగతిస్తారు మేడం? పార్టీలో కొత్త పార్టీలో పెట్టారు. అన్ని పార్టీలలో అసంతృప్తి నాయకులు ఉన్నారు. కాకపోతే మా జాగృతిలో కూడా కావాల్సినంత మంది యువ నాయకులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, కొత్త నాయకులు ఉన్నారు. కొత్త తరం రాజకీయ నాయకులు రావాలి, కొత్త తరం రాజకీయం చేయాలి అనేది నా ఆలోచన. సో మోస్ట్లీ కొత్త నాయకుల్ని ఎంకరేజ్ చేస్తాము. ఆ కొత్త నాయకుల్ని ఎంకరేజ్ చేస్తాము. పాత వాళ్ళ అనుభవాన్ని తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో జాగృతి అనేది కారుకి స్టీరింగ్ గాను ఇంజిన్ గాను ఉన్నింది. రేపు భవిష్యత్తులో కూడా జాగృతి రాజకీయ ఫార్మేట్లోకి ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మేడం? 100% మేము జాగృతి సంస్థ నుండి కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతా ఉన్నాము. తెలంగాణ ప్రజల దీవెనలతోని అది బాగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఎంతసేపు ప్రజల్లో ఉండే ఆలోచన తప్పితే మాకు ఇంకొక ఆలోచన లేదు. మా ఎజెండా ప్రజల ఎజెండా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల దీవెన ఉంటుందని నేను భావిస్తాను. హైడ్రా పైన పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది? అంటే చూడండి, ఇప్పుడు హైడ్రా అనేటటువంటిది పేదలకు పనికి రావాలి. పెద్దవాళ్ళను, నీళ్ళల్లో ఉండేటటువంటి భూమిని కబ్జా పెట్టే వాళ్ళను, చెరువులను కబ్జా పెట్టే వాళ్ళను, నదులను చెరబట్టే వాళ్ళను వాళ్ళ నుంచి విముక్తి చేసి పేద ప్రజలకు ఇవ్వాలి. కానీ హైడ్రా ఎట్లా తయారైంది ఇప్పుడు అంటే డైరెక్ట్ వెళ్ళి ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ పేదవాళ్ళ భూములు తీసేస్తున్నారు, బుల్డోజర్ నడిపిస్తున్నారు. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎవరు లేరని. కానీ పెద్దవాళ్ళది మాత్రం నిన్న మేము వెళ్ళి చూసాము. 40 అంతస్తుల భవనం నట్టనడి మూసీ నదిలో కడుతుంటే కూడా అడిగే వాళ్ళు లేరు. అది పోయిన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఈ గవర్నమెంట్ కొనసాగిస్తుంది. అంటే గవర్నమెంట్లు మారినా సరే పెద్దవాళ్ళ వైపే ఉంటున్నాయి అనేటటువంటిది అర్థమవుతుంది. కాబట్టి అట్లా కాకుండా పేదల పక్షాన ఉండే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.